సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత 5 రోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నేడు చక్రస్నానంతో మరియు మహాపూర్ణాహుతి శ్రీ పుష్పయాగంతో ముగిశాయి. బుధవారం తెల్లవారుజాము నుండి స్వామివారికి మేలుకొలుపు ఆరాధన, బలభాగం, మూలమంత్ర హోమాలు, ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధనలు యజ్ఞాచార్యులు నల్లాన్ చక్రవర్తి హరిచరణ్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత 5 రోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నేడు చక్రస్నానంతో మరియు మహాపూర్ణాహుతి శ్రీ పుష్పయాగంతో ముగిశాయి. బుధవారం తెల్లవారుజాము నుండి స్వామివారికి మేలుకొలుపు ఆరాధన, బాలభాగం, మూలమంత్ర హోమాలు, ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధనలు యజ్ఞాచార్యులు నల్లాన్ చక్రవర్తులు హరిచరణ్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నవకలశ తిరుమంజన స్నాపనం నిర్వహించి చక్ర పెరుమాళ్లతో ఆలయంలోని ఈశాన్య భాగంలో ఉన్న కోనేరులో చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు వందలాదిగా పాల్గొని తరించారు. తదనంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. రాత్రి ద్వాదశ ఆరాధనలు, శ్రీ పుష్పయాగం, ధ్వజ అవరోహణం, ఏకాంత సేవలు నిర్వహించి 12 రకాల ప్రసాదాలు నివేదన చేసి భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, సంకర్షణ ఆచార్యులు, శ్రీహరి ఆచార్యులు, ఫణికుమార్ ఆచార్యులు, ఆండాల్ గోష్ఠి భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల అనంతరం పండితులకు చందన తాంబూలాలతో సన్మానించారు.